తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి హైడ్రా నిర్ణయం రాష్ట్ర వ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. ఎంతటి వారైనా సరే అక్రమ నిర్మాణాలు చేపట్టినట్టు తేలితే మాత్రం కొరడా ఝుళిపిస్తున్నారు. చెరువులు, నాలాలను ఆక్రమించి అనుమతులు లేకుండా నిర్మించిన భవనాలను ఎక్కడికక్కడ కూల్చివేస్తున్నారు. ఇప్పటికే హైడ్రా అధికారులు హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న అక్రమ నిర్మాణాలను కూల్చివేశారు. ఇటీవల టాలీవుడ్ స్టార్ హీరో నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ ను కూడా హైడ్రా అధికారులు నేలమట్టం చేశారు. తుమ్మిడి చెరువును ఆక్రమించి 3 ఎకరాల్లో ఎన్ కన్వెన్షన్ సెంటర్ ను నిర్మించారని వచ్చిన ఫిర్యాదు మేరకు హైడ్రా అధికారులు రంగంలోకి దిగారు. అయితే దీనిపై నాగార్జున ట్విట్టర్ వేదికగా క్లారిటీ కూడా ఇచ్చారు. తాము అంగుళం భూమి కూడా చెరువు భూమిని ఆక్రమించలేదని, చెరువు భూమిని ఆక్రమించి ఎన్ కన్వెన్షన్ ను నిర్మించారని వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని తేల్చి చెప్పారు. ఈ ఘటన 2 తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారింది. అయితే ఎన్ కన్వెన్షన్ సెంటర్ ను కూల్చివేసినప్పటికీ సినీ ఇండస్ట్రీ నుంచి నాగార్జునకు మద్దతు లభించలేదు. ఇదిలా ఉంటే తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి ఏర్పాటు చేసిన హైడ్రాకు అన్ని రంగాల నుంచి మద్దతు లభిస్తోంది. హైడ్రా ఏర్పాటు అలాగే అక్రమ నిర్మాణాల తొలగింపు మంచిదేనని కామెంట్ చేశారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. హైడ్రా ఏర్పాటు మంచి నిర్ణయం అని కొనియాడారు. అయితే భవనాలు నిర్మించిన అనంతరం కూలగొట్టడం ద్వారా ఆర్థికంగా నష్టపోవాల్సి వస్తుందని, అదే నిబంధనల ప్రకారం నిర్మాణాలు ఉండేలా అధికారులు చర్యలు చేపట్టాలన్నారు. పేదల నిర్మాణాలు కూల్చే సమయంలో మానవతా దృక్పథంతో వ్యవహరించాలని, వారికి ప్రత్యామ్నాయం చూపెట్టాలని కోరారు. తెలంగాణలోలాగే ఏపీలో కూడా హైడ్రా లాంటి వ్యవస్థ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వాలు రూల్స్ ఖరారు చేసినా వాటిని పటిష్టంగా అమలు చేయాల్సిన బాధ్యత మాత్రం అధికారులదేనన్నారు. నదులు, చెరువులు, కాలువలు ఆక్రమణలకు గురికాకుండా చర్యలు చేపట్టాలన్నారు. అధికారులు అనుమతిచ్చే సమయంలో అన్ని పరిశీలించిన తర్వాతే పర్మిషన్ ఇవ్వాలని, స్థానిక నేతలు ఆక్రమణలను ప్రోత్సహించకూడదన్నారు. మరో 10-15 ఏళ్లు మరో ప్రభుత్వం వచ్చినా వ్యవస్థ పటిష్టంగా ఉండాలన్నారు పవన్ కళ్యాణ్. ఇక తెలంగాణలోని హైడ్రా మాదిరే ఏపీలోనూ ఆక్రమణలను తొలగించాలని ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల డిమాండ్ చేశారు. విజయవాడ వరదలకు బుడమేరే కారణం. వరద నీరు కొల్లేరుకు చేరేలా చర్యలు చేపట్టాలి. ఈ బాధ్యత సీఎం చంద్రబాబు మీదే ఉంది. బుడమేరు రక్షణకు వెంటనే చర్యలు ప్రారంభించాలని, ఇందుకు హైడ్రా లాంటి వ్యవస్థ ఏర్పాటు అవసరమన్నారు. ఇదిలా ఉంటే ఇటీవల సోషల్ మీడియా వేదికగా మెగా బ్రదర్ నాగబాబు చేసిన పోస్టు వైరల్ అవుతోంది. హైడ్రాను ఏర్పాటు చేసిన రేవంత్ రెడ్డి పనితీరుపై ప్రశంసలు కురిపించారు నాగబాబు. పెద్ద ఎత్తున వర్షాలు పడడంతో చెరువులు, కుంటలు, తూములు నిండిపోయి అపార్ట్మెంట్లోకి కూడా నీళ్లు వస్తున్నాయి. ఇలా నీళ్లు రావడంతో ఎంతో మంది సామాన్యుల ప్రాణాలు బలవడం బాధాకరం. వీటన్నింటికీ కారణం చెరువులను, నాలాలను ఆక్రమించి నిర్మాణాలు చేపట్టడమే అని తెలిపారు. ఇప్పటికైనా అర్థమైందా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేపట్టిన హైడ్రా కాన్సెప్ట్? ఇలా డేరింగ్ అండ్ డాషింగ్ నిర్ణయం తీసుకున్నప్పుడు మనం వారికి సపోర్ట్ చేయాలన్నారు నాగబాబు. వారికి మనం అండగా నిలబడాలి. పర్యావరణాన్ని మనం రక్షిస్తే పర్యావరణం మనల్ని రక్షిస్తుంది. అదే పర్యావరణాన్ని మనం భక్షిస్తే మనల్ని ఖచ్చితంగా శిక్షిస్తుంది అంటూ పోస్ట్ చేశారు. అయితే నాగబాబు పరోక్షంగా ఎన్ కన్వెన్షన్ సెంటర్ ను కూల్చివేయడం కరెక్టేనని చెప్పకనే చెప్పారంటూ కామెంట్స్ చేస్తున్నారు కొందరు. నాగబాబు ట్వీట్ నెట్టింట వైరల్ అవ్వడంతో అది చూసిన వారంతా నాగార్జునను ఉద్దేశించే చేశారని చర్చించుకోవడం మొదలెట్టారు. ఓవరాల్ గా చూస్తే చెరువులు, నాలాల కబ్జాలను అరికట్టడం కోసం తెలంగాణ ప్రభుత్వం హైడ్రాను ఏర్పాటు చేసింది. ఐపీఎస్ అధికారి రంగనాథ్ నాయకత్వంలోని హైడ్రా దూకుడుగా ముందుకెళ్తోంది. చెరువుల FTL బఫర్ జోన్ల పరిధిలో చేపట్టిన అక్రమ నిర్మాణాలను నిర్దాక్షిణ్యంగా కూల్చివేస్తోంది. దీనిపై అన్ని రంగాల నుంచి కూడా ఇటు సీఎం రేవంత్ రెడ్డి అలాగే అటు హైడ్రా పైన ప్రశంసలైతే వస్తున్నాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్.